ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టే కరెంటు చక్కగా ఉండలేదు, నీళ్లు లేవు. ఇప్పుడు వేస్ట్ కాడ ఆ కేసీఆర్ ఉన్నప్పుడే చాలా మంచిగా ఉండేది. 24 గంటలు కరెంటు ఉండేది, నీళ్లు ఉండేది, ఇవన్నీ ఉండేది. వీడు వచ్చిన కాంచెలు వేస్ట్ వేరు. ఏ పనులు చక్కగా చేస్తలేడు. ఇప్పుడు డ్యాములకు నీళ్ళు వెళ్ళేవు వాళ్ళ మొత్తం ఫ్లాట్లో నీళ్ళు లేవు, మొత్తం పొయ్యి లోపల పడ్డాయి నీళ్ళు. పైప్ లైన్ వేసుకుంటే లోపల దాకా పోతాను. ఇంకా 15 రోజులు అయితే ఉన్న నీళ్ళు కూడా ఖతం అయిపోతాయి. ఇక కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉన్నాయి, ఎందుకు ఇక్కడ తీసుకొని రావట్లేదు? అది తీసుకొస్తాడు అక్కడి నుంచి. ప్రాబ్లం ఏందో ఏం కథనో కానీ అతడు తీసుకొస్తాడు ఇక్కడికి. అతడు ఈ రైతులను వచ్చిన కాళేశ్వరం నీళ్ళు వచ్చిన 24 గంటలు ఎప్పటికీ డ్యాములో నిండా నీళ్ళు ఉండేది కేసీఆర్ ఉన్నప్పుడు. ఏ డ్యాముకి ఇంత వెళ్తే లేకుండా ఉండేది. ఇప్పుడు ఆ చెర్ల నీళ్ళే ఉంటలేవు. ఎప్పుడు చూసినా కూడా సగానికి తక్కువనే ఉంటున్నాయి. ఇప్పుడు మొత్తం పోయినాయి. మలన గంటలే నీళ్ళు లేవేం లేవు. ఆ నీళ్ళు మళ్ళీ నీళ్ళు ఉంటే కరెంట్ ఉండలేదు. నీళ్ళు లేవు కానీ కరెంట్ ఇస్తలేడు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తారు. 24 గంటలు కానీ ఇప్పుడు పొద్దున్న ఇస్తాడు. పొద్దున 6 గంటలకే ఇస్తాడు. 6 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల దాకా ఇస్తాడు. ఈ మధ్యన ఏమి మన ఎల్చి తీసుకుంటారు. అట్లా 2 గంటలు ఇటు 2 గంటలు పోతుంది. భార్యది రోజుకు 4 గంటల కరెంట్ ఇస్తారు. 4 గంటల కరెంటే. అక్కడ 6 గంటలకు ఇస్తారు, పొద్దున 6 గంటలకు ఇస్తారు, సాయంత్రం 6 గంటలకు పోతుంది. కానీ ఈ మధ్యన ఇక ఎల్సిపి తీసుకుంటారు, ఏమన్నా కరెంట్ పోతే చదువుతారు. అది మొత్తం 4 గంటల కరెంటే వస్తుంది, ఎక్కువ వస్తలేదు. ఏమొస్తలేదు ఇక. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ వచ్చినా? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఒక 10 నిమిషాలు కూడా పోయేది. 24 గంటలు చెర్లల్లా చుట్టూ ఏ ఊళ్ళో చూడు 24 గంటల కరెంటు ఉండేది. కాలం కూడా మంచిగా అయింది. ఈ దరిద్రుడు వచ్చడా కాలం లేదు, మనం లేదు. ఇప్పుడు వచ్చిన కాంచి ఇప్పుడు కాలం లేదు, ఎల్లినో వచ్చిందని చెప్తున్నారు. కాళేశ్వరం నీళ్ళు వృధాగా పోతున్నాయి. ఆ కాళేశ్వరం కట్టిందేమో పని రాకుండా కట్టేసి దాన్ని కూల్చేద్దామని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. వాడు ఉన్నదే సెత్తలాడా, అది ఉన్నదాన్ని కూల తెంగినాక ఎక్కడి నుంచి తెస్తాడు వాడు. ఇంకా వాతోటి కాదు కాళేశ్వరం నీళ్ళు. ఆ కేసీఆర్ అది ఖరాబ్ అయినప్పుడు నీళ్ళు పంపించలేదా? నీళ్ళు పంపించిండు, అన్నీ చేసిండు. 24 గంటలు చెర్లలో ఫుల్ నీళ్ళు ఉండేది. కేసీఆర్ ఏమంటా పోయిండో వీడు ఎక్కిన కాంచేది వీడు ఇతడు ఎక్కిన కాంచేది మొత్తం ఈ చెర్లలో నీళ్ళు లేవు. కరెంట్ ఇస్తలేడు. ఏమన్నా బోర్లు వేసుకున్నా కూడా ఆ కరెంట్ లేదు, దానికి కరెంటే ఇస్తలేదు. తెలంగాణ 24 గంటల కరెంట్ అన్నాడు, కరెంట్ లేదు, ఏం లేదు. కరెంట్ ఉంటేనేమో ఎట్లా అట్లా మాగా నడుచు, కరెంటే లేదు. యూరియా బస్తాలు కానీ లేకుంటే మీరు పెట్టే 2020 కానీ రేట్లు ఎట్లా ఉన్నాయి? అసలు దొరుకుతున్నాయి? ఊరియా దొరుకుతలేదు. షాపులో పోతే మన ఆన్లైన్లో కొట్టుకోమంటారు. ఆన్లైన్లో ఇప్పుడు ఇది మన పాస్బుక్ కొంచవాలి. పాస్బుక్ కొంటే పోతే ఆ ఎత్తితే ఉంటేనే ఇస్తాను, లేకపోతే రోజు 4 సార్లు పోతే అది ఓకే అవుతుంది. అవి అన్నీ 1, 2 ఇస్తాడు. ఎకరానికి 1, 2 ఇస్తాడు. సరిపోతుందా మీకు యూరియా? ఎక్కడ సరిపోతుంది? సరిపోకనే కదా ఆ ఊరియా సరిపోతలేదు. 20 ఉంటే ఊరి ఉంటుంది, ఊరి ఉంటే మన ఇది డిఏపి ఉంటలేదు, పొటాస్ ఉంటలేదు, ఏది చక్కగా ఉంటలేదు. మస్తు ఆటగాళ్ళు రేట్లు పెంచండి. ఇప్పుడు మీరు పండించిన పంటను కూడా మద్దతు ధరతో కొంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంతకుముందు మీ ఎలక్షన్ ముందు చెప్పిండు. ఏమైనా కొన్నాడా మరి? ఏమి కొంటాడు? మొక్కజొన్నలు కొంటాడు. వాడు ఎక్కడో పెట్టిండు. ఆడ వారం 15 రోజులు ఆడ పెట్టుకుంటే ఆ మొక్కజొన్నలు కొన్నాడు. మొక్కజొన్నలు ఈ వరకు మొక్కజొన్నల పైసలే పర్లేదు వాళ్ళకు, రైతులకు. ఇబ్బంది పడుతున్నా కూడా రేవంత్ రెడ్డి సభల పైన చెప్తుండగా రైతులకు నేను రుణమాఫీ చేసిన, బోనస్ ఇస్తున్నా, రైతును రాజుని చేస్తున్నా అని చెప్తుండగా ఎక్కడ చేస్తాడు? వారు రైతును రాజు చేస్తున్నాడు, రైతునే చేస్తున్నాడు. ఇవి మన ఈ రైతు ఇవి ఎత్తలేడా? కేసీఆర్ ఇచ్చిన పైసలు మన భూమికి ఎత్తాడు చూడు. రైతు బంధు ఎత్తలేడా? ఎప్పుడో ఒకసారి ఎత్తాడు. నేను కేసీఆర్ 10,000 ఇస్తా, నేను 12,000 ఇస్తా అన్నాడు. ఆ కేసీఆర్ ఇచ్చినట్టు కూడా ఎత్తలేడు. 4 సార్లు వీడు ఎక్కిన కాంచాలు 4 సార్లు బంద్ అయింది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? నాకు 8 ఎకరాలు. 8 ఎకరాలు ఉన్నాయి. 8 ఎకరాలకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒకటేసారి 8 ఎకరాలకి నీకు రైతు బంధు వచ్చిందా? ఒకటేసారి మా పిల్లలకు ఉన్నది అందుకు రావత్తలేదు. ఇప్పుడు ఎక్కువ ఉంటే 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఎత్తాడు. నాకు ఎకరం 10 గుంటలు ఉన్నది. మా వాళ్ళ పాలన ఎకరం 10 గుంటలు ఉన్నది. ఒక ఇటువంటికి ఎత్తాడు కానీ 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎత్తలేడు, అసలుకి ఎత్తలేడు. అది ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 1 ఎకరానికి ఎత్తాడు పైసలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఏమైనా అభివృద్ధి చేసిందా? ఏమంతా కనపడలేదు. రైతు బంధు రావడం కానీ, యూరియా బత్తలు కానీ ఏవి మనకి రైతు బంధు కూడా సగం పడుతుందట, సగం పడతలేదట. పడ్డాయి మన ఎకరానికి ఎకరం పడుతున్నాయట. ఎట్లా నీకు భూమి ఉందా?
ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 6-7 ఎకరాలు 7 ఎకరాలు ఉండొచ్చు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి, ఇప్పుడు ఎట్లా పడుతున్నాయి? అప్పుడు ఒక్కసారి పడ్డాయి కట్టుకున్నా. ఆయన ఒక్కడే ఒక్క పరే కడుకున్న మరి నాకు పడే అప్పుడు నాకు 10 ఎకరాలు ఉన్నాయి కానీ 3 ఎకరాలు అమ్ముకున్నా కానీ నాకు 60-70 వేలు పడే అప్పుడు. ఇప్పుడు 1 ఎకరం ఉన్నది. 1 ఎకరానికి 600-700 పడతాయి. 6,000 పడతాయి. రైతు బంధు 2,000 పడతాయి. పోతే రైతు బంధు పడలేదని 6,000 మరి ఎంత మాత్రం పడి ఎట్లా మీకు నీళ్ళు ఉన్నాయా? వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి? కాలువ నీళ్ళు వస్తాయి ఇటు? ఇంకా రాలేదు మాది. నాకు బోరు ఉన్నది కానీ మాదికి రాలే. వస్తుందట కానీ ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చురువు అయిందట. అక్కడ గంటకెళ్ళి ఎత్తానట. రెడ్డి ఇప్పుడు 3 నెలల ఊహిస్తా అంటాడు. మా బయటకు పోపిస్తా అంటాడు.